జీవో నెంబర్ 49ని రద్దు చేసిన తెలంగాణ సర్కారు. ఎందుకంటే ఇది 49 అనేది తెలంగాణ సర్కారు జంతువుల్ని, అడవి జంతువుల సంరక్షణ కోసం ఉపయోగించే జీవో అనమాట. ఈ జీవో ఏంటంటే, ఈ జీవో తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ కోసం జారీ చేసింది ఈ జీవోని. అంటే టైగర్ సంరక్షణ కోసం అనమాట ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. అయితే ఈ జీవోని రద్దు చేయాలని, దీనివల్ల మాకు చాలా అనుమానాలు ఉన్నాయని ఆదివాసీ ప్రజలు ఆందోళన నేపథ్యంలో ఈ జీవోని రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం వెల్లడించిందనమాట. కాగా ఈ జీవో తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని, అలాగే ఆందోళనకు, అలాగే భయానికి, మాకు చాలా భయంగా ఉందని, వీటి వల్ల మాకు ప్రాణహాని ఉందని, అందువల్ల ఈ జీవోని రద్దు చేయాలని ఆదివాసీలు మరియు కొమరంభీంలోని ఆదివాసులు మరియు వామపక్ష నాయకులు ఈరోజు బంద్ చేపట్టడం జరిగింది. కావున దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేసిందనమాట. దీనివల్ల ఏమన్నా నిజంగా ముప్పు ఉందా, లేకపోతే టైగర్ల సంరక్షణ కన్జర్వేషన్ కారిడార్ కోసం జారీ చేసిన ఈ జీవో వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా అలాగే అని సర్వే చేసిందనమాట. అంటే సర్వే చేయడం వల్ల ఏమైందంటే, అక్కడ ఉన్న ఆదివాసీలు ఎక్కువ తమను ఈ జీవోని రద్దు చేయాలని కోరటం జరిగింది. కావున ఈ జీవోని తెలంగాణ ప్రభుత్వం జీవోని వెనక్కి తీసుకున్నట్టు, అలాగే ఈ జీవోని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అంటే ఏంటంటే, టైగర్లని కాపాడటం కోసం అప్పుడు తెచ్చిన జీవో అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రజలు తమను రక్షించాలని, దీనివల్ల ఒక ప్రాణహాని కానీ లేదా ముప్పు వాటిల్తుందని, అంటే మృగాల వల్ల, జంతువులు ఉన్నాయి కదా, జంతువుల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని, అడవి జంతువుల వల్ల. కావున ఈ జీవోని రద్దు చేయాలని వాళ్ళు కోరటం వల్ల దీన్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.